ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు సీఎం పీఠం లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బద్ద శత్రువులు సైతం మిత్రులుగా మారుతున్నారు. రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఏ పార్టీ ఆఫర్ ఇస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. జంపింగ్ రాజాలతో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఆఫీసులు రద్దీగా మారుతున్నాయి. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసి టీడీపీ ముందడుగు వేసింది. జిల్లాల వారి రిపోర్టుల ఆధారంగా గెలిచే అభ్యర్థులను ఆ పార్టీ నేత ఎంపిక చేస్తారు. గెలిపే లక్ష్యంగా ఇతర నేతలకు టికెట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే పద్మనాభంను టీడీపీ నేతలు కలిశారు. ముద్రగడకు టీడీపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. హిందూపురం టికెట్ ఇస్తామని నేతలు ప్రతిపాదన చేసినట్లు సమాచారం. రాష్ట్రమంతా ప్రచారం చేయాలని టీడీపీ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే కాపు జేఏసీ నేతల సంగతి ఏంటని ముద్రగడ టీడీపీ నేతల్ని ప్రశ్నించినట్లు వినికిడే. మరోసారి మాట్లాడదామని టీడీపీ నేతలు వెళ్లిపోయినట్లు ముద్రగడ సన్నిహితులు చెప్తున్నారు. అంతకు ముందు ముద్రగడ పద్మనాభం నివాసంలో కాపు జేఏసీ నేతలతో టీడీపీ నేత భేటీ అయ్యారు. ముద్రగడను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. ఈబీసీ కోటాలో తమ జాతికి 5% రిజర్వేషన్లు కేటాయిస్తూ బిల్లు పంపాలని, బీసీల ప్రాతిపదికగా ఇస్తున్న ప్రయోజనాలు తమకు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సమయంలో ముద్రగడ చంద్రబాబుకు అనుకూలంగా మారినట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత లేఖాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబుపై విమర్శలు చేయడం ప్రారంభించారు. మరోవైపు ముద్రగడను వైసీపీ వైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీలను, కాపులను తన వైపు తిప్పుకుంటే విజయం ఖాయమనే ఆలోచనతో జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.